రాష్ట్ర అవతరణ వేడుకలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు కమిషనర్ మహేందర్ రెడ్డి. 3000 మంది పోలీసులు, టాస్క్ ఫోర్స్, బాంబు స్క్వాడ్స్ తో బందోబస్తు నిర్వహించనున్నట్టు తెలిపారు. వేడుకలు జరిగే గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిషేధిత వస్తువులకు పర్మిషన్ లేదన్నారు సిపి. ఈ పరేడ్ కొరకు హైదరాబాద్ సిటీ పోలీస్ అన్ని బందోబస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ పరేడ్ బందోబస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పరేడ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాక్సెస్ కంట్రోల్స్, అట్లాగే ఫ్రిస్కింగ్ అండ్ చెక్కింగ్, స్ట్రేంజర్స్ ఎవరు కూడా ఇక్కడ ఈ డిజిగ్నేటెడ్ ఏరియాస్లో ఎంటర్ అవ్వకుండా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సిటీ అంతా కూడా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రాఫిక్ హోల్డప్స్ కాకుండా, ట్రాఫిక్ జామ్స్ కాకుండా ట్రాఫిక్ పోలీస్ తరఫున అడిషనల్ సిపి ట్రాఫిక్ వారి అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా, నార్మల్ ట్రాఫిక్ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే సెక్యూరిటీ వింగ్ నుండి ఈ ఫ్రిస్కింగ్, యాంటీ సబటేజ్ చెక్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్, టాస్క్ ఫోర్స్, ఇది లోకల్ నార్త్ జోన్ పోలీస్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్ని ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి హైదరాబాద్ సిటీ పోలీసు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.